స్మృతిలో ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర చక చుట్టే సొచ్చేద్దాం బాబా స్మృతి అను రెక్కలతోనే ముల్లోకాలు విహరిద్దాం కాలచక్రమున 4 యుగాలను చక చుట్టే సొచ్చేద్దాం కిలకిల నవ్వుతూ దాటేద్దాం కిలకిల నవ్వుతూ దాటేద్దాం ఈ భవసాగర తీరం చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర స్థూల లోకమిది ఆపై అది మన సూక్ష్మలోకమేనోయి అది మెరుస్తూ మిలమిల తళతళలాడే ప్రకాశవంతపు లోకం స్థూల లోకమిది ఆపై అది మన సూక్ష్మలోకమేనోయి అది మెరుస్తూ మిలమిల తళతళలాడే ప్రకాశవంతపు లోకం శాంతిధామమే మన ధామం శాంతిధామమే మన ధామం అది ఏ పరంధామం బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర ఆది కాలమున ఆత్మలు భూమిపై దివ్య రూపమే ధరించే దైవి దేవతాలోకముగా ఇది స్వర్గధామమై వెలిగే ఆది కాలమున ఆత్మలు భూమిపై దివ్య రూపమే ధరించే దైవి దేవతాలోకముగా ఇది స్వర్గధామమై వెలిగే భారతదేశపు భాండాగారం భారతదేశపు భాండాగారం నిండెను సుఖాలమయమై సత్యయుగముతో మొదలై దారులు కలియుగమును ఇక చేరెనులే సత్యత్రేతా ద్వాపర యుగములు దాటెను కలియుగమే ఇప్పుడు రావణ రాజ్యమే విజృంభించెను మనమిది అంతం చేద్దాము సత్యత్రేతా ద్వాపర యుగములు దాటెను కలియుగమే ఇప్పుడు రావణ రాజ్యమే విజృంభించెను మనమిది అంతం చేద్దాము వెళ్దాం తిరిగిక శాంతిధామం వెళ్దాం తిరిగిక శాంతిధామం లేదో ఎంతో సమయం బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర ఆనందంగా బాబా స్మృతిలో చేద్దాం ఆత్మిక యాత్ర బాబా చేతిలో చేతిని ఉంచి చేద్దాం ఈ స్మృతి యాత్ర
ओम शांति। मीठे बच्चे, ब्राह्मण बनकर कोई ऐसे चलन नहीं चलना जो बाप का नाम बदनाम हो। దందాదోరీ करते सिर्फ శ్రీమత్ पर चलते रहो। మధురమైన పిల్లలు, బ్రాహ్మణులు అయ్యి ఎప్పుడూ అటువంటి నడవడిక నడుచుకోరాదు. బాబా ఒక్క పేరు చెడిపేసేటటువంటిది. పని పాట చేసుకుంటూ కూడా బాబా ఒక్క శ్రీమతం పైన నడుచుకుంటూ ఉండాలి. प्रश्न, गाडली स्टूडेंट के मुख से कौन से शब्द नहीं निकलने चाहिए? गाडली स्टूडेंट నోటి నుంచి ఎప్పుడూ కూడా ఈ శబ్దము వాళ్ళ నోటి నుంచి రాకూడదు. हमें पढ़ाई पढ़ने की फुर्सत नहीं है, ये शब्द तुम्हारे मुख से नहीं निकलने चाहिए. మనము చదువుకునే టైం లేదు, ఈ శబ్దం ఎప్పుడూ కూడా వాళ్ళ నోటి నుంచి రాకూడదు. बाप कोई बच्चों को के सिर पर बोझ समस्या नहीं डालते, सिर्फ कहते सवेरे सवेरे उठकर एक घड़ी आधी घड़ी मुझे याद करो और पढ़ाई पर. తండ్రి పిల్లల తలపైన పెద్ద బరువులు పెట్టడం లేదు, కేవలం ఇంతే చెప్తూ ఉన్నారు. ఉదయం లేచి అమృత వేళ 1 గంట తండ్రి తలంపు చేయండి మరియు చదువుకోండి. ప్రశ్న, మనుష్యోं का प्लान क्या है और बाप का प्लान क्या है? మనుషుల ప్లాన్ ఏమిటి, తండ్రి యొక్క ప్లాన్ ఏమిటి? मनुष्यों का प्लान है सब मिलकर एक हो जाए, नर चाहते कुछ और बाप का प्लान है झूठ खंड का सत्यखंड बनना है. మనుషుల ప్లాన్ అయింది అందరూ కలిసి ఒకటైపోవాలి అనని. నరుడు కోరుకునేది ఒకటి, డ్రామాలో జరిగేది ఇంకొకటి. తండ్రి యొక్క ప్లాన్ ఏమిటి అంటే ఈ అసత్య ఖండాన్ని సత్యఖండంగా మార్చాలి. तो सच्चखंड में चलने के लिए जरूर सच्चा बनना पड़े. సత్యఖండంలోకి పోవాలి అంటే తప్పనిసరిగా సత్యంగా తయారవ్వాలి. गीत, आज के इंसान को ओम शांति. बच्चे भी कहते हैं ओम शांति, आत्मा ये कह सकती है इस शरीर द्वारा ओम शांति. పిల్లలు చెప్తారు ఓం శాంతి అననే, ఆత్మ శరీరం ద్వారా ఓం శాంతి చెప్పగలుగుతుంది. అహం ఆత్మా కా స్వధర్మ హై శాంత్, యహ్ భూల్నా నహీ చాహియే. నేను ఆత్మ యొక్క స్వధర్మమైంది శాంతి, ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. బాప్ ఆకర్ कहते ఓం శాంతి, జహా తుమ్ బచ్చే భీ శాంత్ రహతే హో వహా బాప్ భీ రహతే హో. తండ్రి చెప్తూ ఉన్నారు ఓం శాంతి. పిల్లలు ఎక్కడ శాంతిగా ఉంటారో అక్కడే తండ్రి ఉంటారు. वह है हमारा शांति धाम बागर, दुनिया में कोई भी विद्वान आचार्य इन बातों को नहीं जानते हैं. అది శాంతి ధామము, అది మనకు ఇల్లు అయింది. ప్రపంచంలో పెద్ద పెద్ద విద్వాంసులు ఆచార్యులు ఉన్నారు, వాళ్ళకి కూడా ఈ విషయాలు తెలియదు. कह देते हैं आत्मा सो परमात्मा, आत्मा का भी किसी को ज्ञान नहीं है कि आत्मा क्या है. చెప్తారు ఆత్మనే పరమాత్మ అని చెప్తారు, ఆత్మ యొక్క జ్ఞానము వాళ్ళకి ఎవ్వరికీ లేదు. ఆత్మ అంటే ఏమిటి? ఇతనా కరోడ ఆత్మ ఏ స్టార్ మిసాల్ హై, హరేక్ ఆత్మ మే అప్నా అప్నా వినాశీ పార్ట్ నుండా హువా హై. ఇంత కోట్ల మంది ఆత్మలో నక్షత్రంలాగా ఉంటారు. ప్రతి ఒక్క ఆత్మలో వాళ్ళ అవినాశి పాత్ర రికార్డ్ అయి ఉన్నది. జో సమయ్ పర్ ఎమర్జ్ హోతా హై, టైం వచ్చినప్పుడు ఆ పాత్ర బయటకి వస్తుంది. बाप बैठ समझाते हैं, बाप भी जीवात्मा बनने बिगर जीवात्माओं को समझ ना सके. బాబా చెప్తూ ఉన్నారు, బాబా కూడా జీవాత్మ కాలేదు అంటే జీవాత్మలకు జ్ఞానము తెలిపించలేరు. मुझे भी जरूर शरीर चाहिए ना, शरीर तब लोन लेता है जब रचना रचनी होती है. తండ్రికి కూడా తప్పనిసరిగా శరీరం కావాలి. శరీరం ఎప్పుడు తీసుకోవాలి అంటే రచన రచించాలి అంటే. ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచన करते हैं, రచయిత హై నిరాకార్ శివ్. ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచన చేస్తూ ఉన్నారు, రచయిత నిరాకార శివ అయినారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రహ్మ కుమార్ కుమారియోं को समझा रहे हैं, శూద్రోं को नहीं है. ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రహ్మ కుమార్ కుమారీలకు తెలియచేస్తూ ఉన్నారు, శూద్రులకు కాదు. अब हमारा है ब्राह्मण वर्ण, पहले शूद्र वर्ण में थे, अने उनके आगे वे वैश्य वर्ण क्षत्रिय वर्ण है.
ఇప్పుడు మనం బ్రాహ్మణ వర్ణంలో ఉన్నాము. మొదట శూద్ర వర్ణంలో ఉండేవాళ్ళము. దానికి ముందు వైశ్య వర్ణము, క్షత్రియ వర్ణంలో ఉండేవాళ్ళము. दुनिया इन बातों को नहीं जानती है. बरोबर ब्राह्मण सो देवता, फिर क्षत्रिय वैश्य शूद्र ब्राह्मणों की चोटी है. ప్రపంచంలో వాళ్ళకి ఈ విషయాలు తెలియదు. బ్రాహ్మణ నుంచి దేవత, క్షత్రియ వైశ్య శూద్ర బ్రాహ్మణులదే పిలక అయింది. ఆగే బ్రాహ్మణ గౌకే కూర్ జితనీ చోటీ రక్తే తే తుమ్ బాజోలీ కేల్తే. పూర్వకాలంలో బ్రాహ్మణులు ఆవుతో కంత పిలక పెట్టుకునేవాళ్ళు. బాబా అంటారు, ఈ సృష్టి చక్రంలో మనమే బాజోలీ ఆట, పల్టీ ఆట ఆడతాము. మైతో నహీ కేల్తా హూ. జనన మరణ చక్రంలో శివబాబా రారు. ఇన్ వర్ణోं का चक्र में तुम आते हो कितनी सहज बात है. ఈ వర్ణాల చక్రంలో మనమే వచ్చేది, తండ్రి రారు. ఇవన్నీ చాలా సహజమైన మాటలు అయినాయి. తుమ్హారా నామ్ హై స్వదర్శన్ చక్రధారి, బాకీ శాస్త్రం మే తో క్యా క్యా బాతే లిఖ్ దీ హై. మనమైనాము స్వదర్శన చక్రధారి అయినాము. శాస్త్రాలలో ఏవేవో వ్రాస్తున్నారు. తుమ్ సమజ్తే హో हम ब्राह्मण ही स्वदर्शन चक्रधारी बनते हैं. ब्राह्मणुలు మనమే స్వదర్శన చక్రధారి అవుతాము. परंतु यह अलंकार की निशानी देवताओं के दी है क्योंकि वो संपूर्ण है. అయితే ఈ అలంకారాలు దేవతలకి చూపించినారు, ఎందుకంటే వాళ్ళు సంపూర్ణులు కాబట్టి. उन्हों को ही शोभते हैं. इस नॉलेज को धारण करने से तुम फिर चक्रवर्ती राजा बनते हो. ఈ జ్ఞానాన్ని ఎవరైతే ధారణ చేసుకుంటారో వాళ్ళు చక్రవర్తి రాజా అవుతారు. అభి తుమ్ సన్ముఖ్ బైటే హో, యహ్ హై రుద్ర జ్ఞాన యజ్ఞ. ఇప్పుడు మనము సన్ముఖంలో కూర్చొని ఉన్నాము. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. యజ్ఞమే బ్రాహ్మణ్ జరూర్ చాయే, శూద్ర యజ్ఞ రచా నహీ సక్తే హై. యజ్ఞంలో బ్రాహ్మణులు తప్పనిసరిగా కావాలి, శూద్రులు యజ్ఞాన్ని రచించలేరు. శూద్ర शिव बाबा ने यज्ञ रचा है तो ब्राह्मण जरूर चाहिए. रुद्र ज्ञान यज्ञमु, रुद्र शिव बाबा ఈ యజ్ఞము రచించినారు, తప్పనిసరిగా బ్రాహ్మణులు కావాలి. బాప్ కేతే హై మై బ్రాహ్మణ్ బచ్చోం సే హీ బాత్ కర్తా హూ. శివబాబా బ్రాహ్మణులతోనే మాట్లాడతారు. కితనా బడా యజ్ఞ హై, జబ్ సే బాప్ ఆయే హై ఆతే హీ యజ్ఞ రచా హై. ఇది ఎంత పెద్ద యజ్ఞమైంది, ఎప్పుడు తండ్రి వచ్చినారో అప్పుడే యజ్ఞము రచించబడింది. ఇస్కో కహా జాతా హై అశ్వమేధ, అర్థాత్ స్వరాజ్య స్థాపన కర్నే అర్థ. దీనికే చెప్తారు అశ్వమేధ అంటే స్వరాజ్య స్థాపన చేసేటట అన్నమాట. కహా భారత్ మే, ఎక్కడ స్వరాజ్యం స్థాపన అవుతూ ఉన్నది, భారత్లో అవుతూ ఉన్నది. సత్యయుగి స్వరాజ్య రచితే హై, సత్యయుగి స్వరాజ్యాన్ని రచిస్తూ ఉన్నారు తండ్రి. ఏ శివ యజ్ఞ కహో వా రుద్ర జ్ఞాన యజ్ఞ కహో, సోమనాథ్ మందిర్ బి ఉన్కా హీ హై. దీనిని రుద్ర జ్ఞాన యజ్ఞము అనన్నా చెప్పవచ్చు, లేదా శివ జ్ఞాన యజ్ఞమైనా చెప్పవచ్చు. సోమనాథ మందిరం కూడా శివబాబాదే యాద్గార్ అయింది. ఏకకే బహుత్ హీ నామ్ హై, ఇన్కో యజ్ఞ కహా జాతా హై, పాఠశాల నహీ కహా జాతా హై. ఒక్కరికే అనేక పేర్లు ఉన్నాయి, దీనికి యజ్ఞము అని చెప్తారు, అయితే పాఠశాల అని కూడా చెప్పరు. బాప్ నే రుద్ర జ్ఞాన యజ్ఞ రచా హై, యజ్ఞకో పాఠశాల నహీ కహెంగే. తండ్రి వచ్చి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించినారు, యజ్ఞానికి ఎప్పుడూ పాఠశాల అనని చెప్పరు. బ్రాహ్మణ్ ద్వారా యజ్ఞ రచా జాతా హై, బ్రాహ్మణों को दक्षिण देने वाला दाता भोलानाथ है. బ్రాహ్మణుల ద్వారా యజ్ఞం రచించబడింది, బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చేవారు దాతా భోలానాథుడు అయినారు. ఉస్కో కేతే హీ హై శివ భోలానాథ్ భండారి. వీళ్ళకే చెప్తారు శివ భోలానాథ్ భండారి అని చెప్తారు. అబ్ తుమ్ సన్ముఖ్ బైటే హో, బాప్ దాదానే బచ్చోं को అడాప్ట్ కియా హై. ఇప్పుడు మనం తండ్రి ఎదురుగా కూర్చొని ఉన్నాము, బాబా పిల్లలని దత్తత తీసుకున్నారు. यह है बड़ी मम्मा, फिर माताओं की संभाल के लिए मम्मा मुकर्रर की जाती है.
మాతల్ని సంభాలన చేసే దానికోసం మమ్మాని నిమిత్తం చేసినారు. ఓ సబ్సే తీకి జాతి హై ఇన్కా పార్ట్ హై ముఖ్య. వాళ్ళు అందరికంటే ఫాస్ట్గా ముందుకి పోతారు, వాళ్ళదే ముఖ్యమైనటువంటి పాత్ర అయింది. వహై జ్ఞాన జ్ఞానేశ్వరి జగతాంబ మహాలక్ష్మికో జ్ఞాన జ్ఞానేశ్వరి నహి కహెంగే. వాళ్ళకే జ్ఞాన జ్ఞానేశ్వరి జగతాంబ అని చెప్తారు, మహాలక్ష్మికి జ్ఞాన జ్ఞానేశ్వరి అని చెప్పరు. लक्ष्मी माना धन देवी कहते हैं इनके घर लक्ष्मी है अर्थात संपत्ति बहुत है. లక్ష్మి అంటేనే ధనదేవి అయింది చెప్తారు. వీళ్ళ ఇల్లే లక్ష్మి అయింది అంటారు, అంటే చాలా సంపద ఉన్నది అనని. లక్ష్మీ సే సంపత్తి మాంగతే హై 12 మాస్ పూరా హువా తో ఆహ్వాన్ కరెంగే. లక్ష్మి నుంచి సంపద కోరుకుంటారు. 12 నెలలు పూర్తి అయినాయి అంటే ఆహ్వానం చేస్తారు. జగతాంబ సబ్కి మనోకామనాయే పూరీ కర్తే హై. జగతాంబ అందరి మనోకోరికలు పూర్తి చేసేటటువంటి వాళ్ళు. బచ్చే జాంతే హై జగతాంబా హై ప్రజాపిత బ్రహ్మకి బేటీ ఇన్కా నామ్ హై సరస్వతి. పిల్లలకి తెలుసు జగతాంబ అంటే ప్రజాపిత బ్రహ్మ యొక్క పుత్రిక, వాళ్ళ పేరే సరస్వతి అయింది. ఏక్ హీ నామ్ బస్ హై మమ్మా హైతో బచ్చే బీ హై. ఒక్కరిదే పేరు మమ్మ అయినారు, మమ్మ ఉన్నారు అంటే మనమంతా పిల్లలం అయినాము. తుమ్ శివబాబా ద్వారా నాలెడ్జ్ సున్ రహే హో, ఇన్కో బాప్నే ఆకర్ అడాప్ట్ కియా నామ్ రఖా హై బ్రహ్మ. మనం శివబాబా ద్వారా జ్ఞానం వింటూ ఉన్నాము, వీళ్ళ తండ్రి వచ్చి వీళ్ళ ద్వారా దత్తత తీసుకున్నారు, వీళ్ళ పేరే బ్రహ్మ అయింది. कहते हैं मैं पति शरीर में आता हूँ, शास्त्रों में भी यह कोई बातें नहीं है. చెప్తారు బాబా పతిత శరీరంలో వచ్చినారు, శాస్త్రాలలో ఈ విషయాలు లేవు. తుమ్ జాంతే హో నయే దునియా కే లియే హమ్ పురుషార్థ్ కర్ రహే. పిల్లలకి తెలుసు కొత్త ప్రపంచం కోసమే మనం పురుషార్థం చేస్తూ ఉన్నాం. కాంటోన్ సే ఫూల్ బన్ రహే హై శూద్రతేతో కాంటేతే. ముళ్ళ నుంచి పూలగా చేస్తూ ఉన్నాము, శూద్రులు అంటే ముళ్ళు అయినారు. అభి బ్రాహ్మణ్ కులు బనే హో బ్రాహ్మణోంకో కులు బనాతే హై బాప్. ఇప్పుడు బ్రాహ్మణ కులాల్లో వచ్చినాము, బ్రాహ్మణుల పూలగా చేస్తూ ఉన్నారు శివబాబా. వహై భగవాన్ శివబాబా అయినారు తోట పూల తోట, దైవీ పూల తోట యజమాని అయినారు. తుమ్ నెంబర్ వార్ మాలీ హో. మనమంతా కూడా తోటమాలులం అయినాము. జో అచ్చే అచ్చే మాలీ హై వహ్ ఔరోం కో భీ ఆప్ సమాన్ బనాతే హై. ఎవరైతే మంచి మంచి తోటమాలి ఉంటారో వాళ్ళు ఇతరులను కూడా తన సమానంగా చేస్తారు. శాంప్లింగ్ లగాతే రహతే హై. ఇక్కడ కొత్తగా అంటు కార్యక్రమాలు, అంటు మొక్కలను తయారు చేస్తూ ఉన్నారు. నెంబర్ వార్ హై ఇస్కో కహా జాతా హై స్పిరిచువల్ జ్ఞాన్. నెంబర్ వారుగా ఉన్నారు పిల్లలు, వీళ్ళకే చెప్తారు దీనికే ఆధ్యాత్మిక జ్ఞానము అంటారు. ఈశ్వర హై జ్ఞాన్ దేనే వాలా శాస్త్ర ఆదితో సబ్ మనుష్య సునాతే హై. ఈశ్వరుడు జ్ఞానం ఇచ్చే తండ్రి, శాస్త్రాలు అన్నీ కూడా మనుషులు వినిపిస్తారు. ఏ రూహానీ జ్ఞాన్ జో సుప్రీం రూహోం కో దేతే హై. ఈ ఆత్మీక జ్ఞానము ఆత్మీయ తండ్రి వచ్చి ఇస్తూ ఉన్నారు ఆత్మలకి. కోయి కో రచయిత और రచనా కా జ్ఞాన్ మిల్తా నహీ హై. ఎవరికీ కూడా రచయిత రచనా జ్ఞానము దొరకదు. ఐసే హీ గపోడే మార్తే రహతే హై యహ్ హై జూట్ దునియా. అట్లనే వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, ఈ ప్రపంచమే అసత్య ప్రపంచమైంది. సబ్ జూట్ హీ జూట్ హై. అసలు మే పెహలే జూట్ జవహరాత్ తే నహీ. అంతా అసత్యమే అసత్యం ఉన్నది. మొదట్లో అసలు అసత్యమైన వజ్రాలు అనేవే ఉండేవి కాదు. అభితో జూటే కితనే నికలే హై. ఇప్పుడు వజ్రాలలో కూడా అసత్యమైనటువంటివి ఆర్టిఫిషియల్ ఎన్ని తయారవుతూ ఉన్నాయి. సచ్చే రక్నే నహీ దేతే. అసలైన వజ్రాలే పెట్టుకోవటం లేదు. झूठ खंड में रावण राज्य, सत्य खंड में राम राज्य की स्थापना होता है. అసత్య ప్రపంచంలో రావణ రాజ్యము,
సత్య ప్రపంచంలో రామరాజ్యము స్థాపన అవుతుంది. యహ్ హై శివబాబా కా స్థాపన కియా హువా యజ్ఞ. ఇది శివబాబా స్థాపన చేసినటువంటి యజ్ఞమైంది. పాఠశాల బీ హై, యజ్ఞ బీ హై, ఘర్ బీ హై. ఇది పాఠశాల అని చెప్పచ్చు, యజ్ఞము అని చెప్పచ్చు, ఇల్లు కూడా అని చెప్పచ్చు. तुम जानते हो हम पारलौकिक बाप और प्रजापिता ब्रह्मा के सन्मुख बैठे हैं. మనం పారలౌకిక తండ్రి ప్రజాపిత బ్రహ్మ ఎదురుగా కూర్చొని ఉన్నాము. జబ్ తక్ బ్రాహ్మణ్ నా బనేతో వర్షా కైసే మిల్ సక్తే. ఎప్పటి వరకు బ్రాహ్మణులు కాలేదో ఆస్తి ఎట్లా దొరుకుతుంది? యజ్ఞకు సంభాలనే వాలే సచ్చే బ్రాహ్మణ్ ఛాయే. యజ్ఞము సంభాలన చేసేకి సత్యమైన బ్రాహ్మణులు కావాలి. వికారం మే జానే వాలోంకో బ్రాహ్మణ్ నహీ కహెంగే. వికారాలలో పోయేటటువంటి వాళ్ళకి బ్రాహ్మణులు అనని చెప్పరు. ఏక్ టాంగ్ రావణ్ కి బోట్ మే, దూసరీ టాంగ్ రామ్ కి బోట్ మే తో నతీజా క్యా హోగా. ఒక కాలు రావణుని పడవలో, ఇంకొక కాలు రాముని పడవలో పెడితే వాళ్ళ గతి ఏమవుతుంది? జాయగా కింద పడిపోతారు నీళ్ళల్లో. ఐసే చల్నేసే ఫిర్ నామ్ బదనామ్ కర్ దేతే హై. అట్లా నడవడిక ఉన్నట్లయితే వాళ్ళు పేరు చెడిపేస్తారు. కెహలాతే హై ప్రజాపిత బ్రహ్మాకి సంతాన్ అవరు కర్తవ్య శూద్రోంకి. చెప్పేకి చెప్తారు మేము బ్రహ్మ కుమార్ కుమారీలమని, అయితే కర్తవ్యం చూస్తే శూద్రుల కంటే హీనంగా ఉంటుంది. బాప్ కేతే హై ధందా దోరీతో భలే కరో పరంతు శ్రీమత్ పర్ చల్నేసే ఫిర్ రెస్పాన్సిబిలిటీ ఉన్ పర్ హో జాత్. బాబా చెప్తారు, ఉద్యోగము పనులు అన్నీ చేసుకుంటూ శ్రీమతం పైన నడుచుకోండి, మీ రెస్పాన్సిబిలిటీ అంతా బాబా పైన ఉంటుంది. తుమ్ యహా ఆయే హో ఈశ్వరీయ మతం లేనేకే లియే. ఇక్కడ మనం వచ్చినాము ఈశ్వరుని శ్రీమతం పొందేదానికోసం. వహై ఆసురీ మత్ తుమ్ శ్రీమత్ లేతే హో శ్రేష్ఠ బన్నేకే లియే. మనుషులది ఆసురీ మతమైంది, మనము శ్రీమతం తీసుకుంటూ ఉన్నాం శ్రేష్టంగా అయ్యే దానికోసం. ఊంచితే ఊంచ్ బాపు ఊంచి మత్ దేతే హై. తుమ్ జాన్తే హో హమ్కో ఊంచి మత్ మిల్తీ హై మనుష్య సే దేవతా బన్నే. ఉన్నతోన్నతమైనటువంటి తండ్రి ఉన్నతమైన మతం ఇస్తూ ఉన్నారు. పిల్లలు తెలుసుకున్నారు, మనకి ఉన్నతమైన మతం దొరుకుతుంది, మనుషుల నుంచి దేవతలుగా అయ్యేటటువంటిది. కేతే హై హమ్తో సూర్యవంశీ రాజా బనేంగే. యహై రాజస్వ ప్రజాస్వ నహి. చెప్తారు సూర్యవంశీ రాజా అవుతాము మనము. తే ఇది రాజస్వ అన్నమాట ప్రజాస్వ కాదు ఇది. తుమ్ రాజా రాణి బంతే హోతో ప్రజా భీ జరూర్ చాయే. మనం రాజా రాణి అవుతూ ఉన్నాము అంటే ప్రజలు కూడా తప్పనిసరిగా కావాలి. జైసే మమ్మా బాబా పురుషార్థ్ సే బంతే హై తో బచ్చోం కో భీ బన్నా హై. ఎట్లా మమ్మా బాబా పురుషార్థంతో అవుతూ ఉన్నారో అదేవిధంగా పిల్లలు కూడా ఇక్కడ కావాలి. తుమ్ బచ్చోం కో భీ ఖుష్ హోనే చాహియే. హమ్ బ్రహ్మ కుమార్ కుమారీ బనే పోత్రే పోత్రియా హై. శివబాబాకే పిల్లలకు ఖుషి ఉండాలి. ఈ బ్రహ్మ కుమార్ కుమారీలు శివబాబాకు పౌత్రులు, పౌత్రే పౌత్రియా అయినారు. शिव को प्रजापिता नहीं कहेंगे यह है रचयिता. శివబాబాకి ప్రజాపిత అని చెప్పరు, ప్రజాపిత వాళ్ళు రచయిత అయినారు. स्वर्ग में रहने वाले है देवी देवताए. बाप ही मनुष्य को देवता बनाते हैं. స్వర్గంలో ఉండేవాళ్ళు దేవీ దేవతలు అంటారు. బాబా మనుషుల్ని దేవతలుగా చేస్తూ ఉన్నారు. తుమారీ కాయా కల్ప వృక్ష సమాన్ బంతీ హై, రిజువినేట్ హోతీ హై. ఇక్కడ మనము మనుషుల నుంచి దేవతలుగా అవుతూ ఉన్నాము. మన శరీరము కల్పవృక్ష సమానంగా అవుతుంది. తుమారీ ఆత్మ జో ఖాళీ హో గయి హై ఉన్కో ప్యూర్ గోరా బనాతా హై. మన ఆత్మ ఏదైతే నల్లగా అయిపోయిందో ఇప్పుడు యోగశక్తి ద్వారా పవిత్రంగా సుందరంగా అవుతూ ఉంది. జబ్ సంపూర్ణ పవిత్ర బన్ జాతే హై తో ఫిర్ శరీర్ నహీ రహతా హై ఇస్లియే బంబోరోకో ఆక్ లగ్తీ హై. ఎప్పుడు సంపూర్ణ పవిత్రం అయిపోతామో ఈ శరీరం ఇంకా ఉండదు. ఆత్మ పాత శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. ఈ ప్రపంచం కూడా వినాశం అయిపోతుంది. యహై బేహద్ కి బాతే. బేహద్ కా ఐలాండ్ వహై హద్ కై.
ఇది బేహద్దు మాటలు అయింది, బేహద్దు ఐలాండ్ అయింది. అక్కడ హద్దు ఐలాండ్లు ఉన్నాయి. జితనీ భాషాయే ఉతనే నామ్ రఖ్ దియే హై, అనేక్ టాపు హై. ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని పేర్లు ఉన్నాయి. ఇది ఒక ద్వీపమైంది. పరంతు ఏ సారీ సృష్టి హీ టాప్ హై, సారీ సృష్టి మే రావణ్ కా రాజ్య హై. ఈ ప్రపంచమే ఒక ద్వీపమైంది. చుట్టూ సప్త సముద్రాలు ఉన్నాయి. ఈ సృష్టిలో ఇప్పుడు రావణ రాజ్యం నడుస్తుంది. గీతా మే భీ సునానా కి క్యా హాలత్ హో గయి హై, వహా తో ఏక్ దో కో మార్తే నహీ హై. గీత పాటలో ఉన్నారు కదా, ఇప్పుడు ప్రపంచంలో మనుషుల పరిస్థితి ఎట్లా ఉన్నది, అక్కడ ఒకరికి ఒకరు చంపుకోరు. వహాతో రామ రాజా రామ్ ప్రజా కైతే హై దుఃఖ కీ బాత్ హీ నహీ. అక్కడ రాజాను రాముడే, రాముని సమానం, ప్రజలు రాముని సమానం ఉంటారు. అక్కడ దుఃఖం అనే మాట ఉండదు. కిసీకో దుఃఖ దేనా భీ పాప్ హై, వేరే వాళ్ళకి దుఃఖం ఇచ్చేది పాపము అంటారు. వహా ఫిర్ రావణ హనుమాన్ ఆది కహా సే ఆయే, తుమ్ కహ్ సక్తే హో పెహ్లీ ముఖ్య బాత్. మరి రావణ హనుమంతుడు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చినారు? మొదట ముఖ్యమైనటువంటి మాట ఇది. గాడ్ ఫాదర్ కైతే హై తో వह సర్వవ్యాపి కైసే హో సక్తే. భగవంతుడు గాడ్ ఫాదర్ అయితే మరి వాడు సర్వవ్యాపి ఎట్లా కాగలుగుతారు? గాడ్ని ఫాదర్ అంటూ ఉన్నాము, ఫిర్ ఫాదర్హుడ్ హో గయ జాతే హై. ఒకవేళ గాడ్ ఫాదర్ సర్వవ్యాపి అయితే ప్రపంచమంతా కూడా ఫాదర్హుడ్ అవుతుంది కదా. సబ్ ఫాదర్ హీ ఫాదర్తో హో నహీ సక్తే హై. అందరూ ఫాదర్ కాలేరు. अब तुम बच्चों को ये समझाना है, आधा कल्प तुमने झूठी कमाई की है, अब सचखंड के लिए सच्ची कमाई करनी है. పిల్లలు తెలుసుకున్నారు, అర్ధకల్పము అసత్య సంపాదన చేసుకున్నారు, ఇప్పుడు సత్యఖండము సత్య సంపాదన చేసుకోవాలి. ఓ భీ శాస్త్ర ఆది జో సునాతే హై కమాయి కే లియే. అక్కడ శాస్త్రాలు అంతా కూడా వినిపిస్తూ ఉన్నారు సంపాదన కోసం. शिवाबा तो ये शास्त्र आदि कुछ भी पढ़ा हुआ नहीं है, वह है ही నాలెడ్జ్ఫుల్ జ్ఞాన్ కా సాగర్. శివాబా ఈ శాస్త్రాలు ఇవన్నీ చదవలేదు, వారు జ్ఞాన సాగర్లు అయినారు. वह सत्य है चैतन्य है. अभी तुम बच्चे जानते हो, बाबा से हम सच्ची कमाई सचखंड के लिए कर रहे. పిల్లలకి తెలుసు బాబా నుంచి సత్యమైన సంపాదన సత్యఖండం కోసం చేస్తూ ఉన్నాము. జూట్ ఖండ వినాశ్ హోతా హై, దేహ సహిత ఏసబ్ వినాశ్ హో. అసత్యఖండం వినాశం అయిపోతుంది, దేహ సహితంగా ఇవన్నీ వినాశం అవ్వవలసింది. तुम सब देखेंगे कि कैसे लड़ाई लगती है, वो समझते हैं सब मिल जाए परंतु फुट पड़ती जाती है. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము యుద్ధం ఎట్లా ప్రారంభమవుతుంది అని. మనుషులు అనుకుంటారు అందరూ కలిసిపోయి ఒకటే అవ్వాలి అని, అయినా కూడా ఏదో ఒక చోట ఎక్కడో ఒక గొడవ ప్రారంభమవుతుంది. నరు చాహతా కుచ్ ఔర్ ఉన్కా ప్లాన్ హై సబ్ వినాశ్ కే లియే. నరుడు ఒకటి కోరుకుంటే దైవం ఇంకొకటి ప్లాన్ అని అంటారు. తో ఈశ్వర్ కా ప్లాన్ క్యా హై, ఈశ్వరుని ప్లాన్ ఏమిటో ఇప్పుడు మీకు తెలుసు. बाप आए हैं झूठ खंड को सचखंड बनाने के लिए, मनुष्य को देवता बनाने. తండ్రి వచ్చారు అసత్య ఖండాన్ని సత్యఖండంగా మార్చే కోసం, మనుషుల్ని దేవతలుగా చేసే కోసం. సత్య బాప్ ద్వారా तुम सत्य बनाते हो और రావణ్ ద్వారా झूठे बनते हो. సత్యమైన తండ్రి ద్వారా సత్యంగామైన పిల్లలు అవుతూ ఉన్నాము, రావణుని ద్వారా అసత్యంగా అవుతారు. बाप ही सत्य ज्ञान देते हैं, तुम ब्राह्मणों का हाथ बंद होगा. తండ్రి ద్వారా సత్య జ్ఞానం దొరుకుతూ ఉంది, బ్రాహ్మణుల చేతులు ఎప్పుడూ కూడా సంపన్నంగా ఉంటాయి. బాకీ శూద్రోం కా హాత్ ఖాళీ హోగా, శూద్రుల చెయ్యి ఖాళీగా ఉంటుంది. तुम जानते हो हमसे देवी देवता बनेगा. बाप सिर्फ कहते हैं गृहस्थ व्यवहार में रहते कमल फूल समान बनो और मुझे याद करो. తండ్రి చెప్తూ ఉన్నారు గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వండి, తండ్రి తలంపు చేయండి. యాద్ క్యోం భూల్నీ చాయి, తండ్రి తలంపు ఎందుకు మర్చిపోవాలి?
जो बाप स्वर्ग का मालिक बनाते हैं उनको तुम भूल जाते हो. ఏ తండ్రి మనల్ని స్వర్గ మాలికలుగా చేస్తూ ఉన్నారో ఆ తండ్రిని మర్చిపోతూ ఉన్నారు. యహై నయీ బాతే ఇస్మే ఆత్మాభిమాని బన్నా పడే. ఇవే ఇక్కడ కొత్త విషయాలు. ఇక్కడ ఆత్మాభిమానిగా అవ్వాలి. ఆత్మా తో అవినాశీ హై, ఏక్ శరీర్ చోడ్కర్ దూసరా లేతీ హై. ఆత్మ అవినాశి అయింది. ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొక శరీరం తీసుకుంటుంది. బాప్ कहते हैं దేహీ అభిమాని బనో క్యోంకి వాపస్ జానా హై. బాబా చెప్తారు ఆత్మాభిమాని అవ్వండి, ఆత్మ వాపస్ ఇంటికి వెళ్ళాలి. దేహ కా భాన్ చోడో, ఏ 84 జన్మోకి సడి హుయి జూతి. దేహ భ్రాంతిని వదిలివేయండి. ఈ శరీరము 84 జన్మలది పాత వస్త్రం అయిపోయింది. కపడా పెహంతే పెహంతే సడి జాతా హైనా. వస్త్రాలు వేసుకొని పాతవి చీకిపోతాయి కదా. तुमको भी ये पुराना शरीर छोड़ना है. काम चिता से उठकर జ్ఞాన్ చితా పర్ बैठो. పిల్లలు పాత శరీరాన్ని వదిలేయాలి. కామ అగ్ని నుంచి దిగి జ్ఞానచితి పైన కూర్చోవాలి. బహుత్ హై జో వికారం బిగర్ రహ నహీ సక్తే. చాలామంది వికారాలు లేకుండా ఉండలేరు. बाप कहते हैं द्वापर से लेकर तुम इन विकारों के कारण ही महारोगी बन पड़े हैं. ద్వాపర యుగం నుంచి ఈ వికారాల కారణమే మహారోగిగా అయినారు. अब इन विकारों को जीतो, काम विकार में मत जाओ. ये शरीर तो अपवित्र पतित है. ఇప్పుడు ఈ వికారాలను జయించండి, కామ వికారంలో పోవద్దు. శరీరము అపవిత్రము పతితమైపోయింది. పావన్ బనో యహా సభీ వికార్ సే పైదా హోతా హై. పావనం అవ్వండి, అందరూ వికారాల నుంచే జన్మ తీసుకుంటూ ఉన్నారు. సత్య త్రేతా మే యహ్ వికార్ హోతా నహీ. వహా భీ యహ్ హో తో బాకీ ఉన్కా స్వర్గ ఇన్కా నరక్ క్యోం కహా జాతా. సత్య త్రేతాయుగాలలో ఏ వికారాలు ఉండవు. అక్కడ కూడా ఇట్లనే ఉంటే దానిని స్వర్గము దీనిని నరకము ఎందుకు అంటారు? बाप कहते हैं शास्त्रों में तो कोई एम ऑब्जेक्ट नहीं है, यहाँ तो एम ऑब्जेक्ट है. శాస్త్రాలలో ముఖ్య ఉద్దేశ్యం అనేది లక్ష్యం అనేది ఉండదు, ఇక్కడ లక్ష్యం అనేది ఉన్నది. हम अभी मनुष्य से देवता बनते हैं. बाप कहते हैं तुमने जो कुछ पढ़ा है उसे भूलो. బాబా మనల్ని మనుషుల నుంచి దేవతలుగా చేస్తూ బాబా అంటున్నారు, ఇప్పటి వరకు లౌకిక చదువులు ఏమైతే చదివినారో అవన్నీ మర్చిపోండి. భక్తిలో ఏం విన్నారో అవన్నీ మర్చిపోండి. ఉస్మే కోయి సార్ నహీ హై, చడ్తీ కళ ఏక్ హీ బార్ హోతీ హై. అందులో ఏ సారము లేదు, ఎక్కే కళ ఒక్కసారి అవుతుంది. ఫిర్ హై ఉతర్తీ కళ కితనా భీ మాతా మారో నీచే ఉతర్నా హీ హై. తిరిగి దిగిపోయేటటువంటి కళ. ఎంత మీరు తల కొట్టుకొని చెప్పండి, అయినా కూడా కింద దిగిపోతానే ఉన్నారు. పతిత్ బన్నా హీ హై ఏ చీచీ దునియా హై, తుమ్ బచ్చే జాన్తే హో హమారా భారత్ స్వర్గత. ఈ ప్రపంచం చాలా చెడ్డ ప్రపంచంగా అయిపోయింది. పిల్లలకి తెలుసు మన భారత్ స్వర్గంగా ఉండేది. అభి నరక్ హై, ఇప్పుడు నరకంగా అయిపోయింది. పెహలే ఆది సనాతన ఏక్ హీ ధర్మత జో అబ్ నహీ హై. మొదట ఒకటే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది, ఇప్పుడు అది లేదు. ఫిర్ ఉస్ ధర్మ की స్థాపన హోతీ హై. బాబా ఫిర్ సే బ్రహ్మ ద్వారా ఆకర్ స్థాపన కర్తే. తిరిగి ఆ ధర్మ స్థాపన అవుతుంది. బాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తూ ఉన్నారు. తుమ్ భీ కహెంగే హమ్ ఫిర్ సే రాజ్య లేతే హై. మనము తిరిగి రాజ్యాన్ని పొందుతూ ఉన్నాము. రాజ్య లేనే కే బాద్ ఫిర్ యహ్ నాలెడ్జ్ గుమ్ హో జాయేగా. రాజ్యము పొందిన తర్వాత ఈ జ్ఞానము మరిచిపోతాము. यह నాలెడ్జ్ పతితోं को ही मिलता है पावन होने के लिए. ఈ జ్ఞానము పతితులకే దొరుకుతుంది పావనంగా అయ్యే దానికోసం. ఫిర్ పావన్ దునియాకి నాలెడ్జ్ క్యోం రహేగా. తిరిగి పావన ప్రపంచం యొక్క జ్ఞానంలో ఈ జ్ఞానం ఎందుకు ఉంటుంది? లక్ష్మీనారాయణ కే రాజ్యకు కితనే వర్ష హువా ఏ తుమ్ జాన్తే హో. లక్ష్మీనారాయణుడు ఎన్ని సంవత్సరాలు రాజ్యం చేసినారో మీకు తెలుసు. कहते हो बाबा हम 5000 वर्ष बाद फिर से आए हैं राज्य लेने के लिए. బాబా నుంచి మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చినాము రాజ్యాన్ని పొందేదానికోసం.
हम आत्मा बाप के बच्चे मिसाल देते हैं। एक आदमी कहेगा लगा मैं बैंस हूँ तो यह निश्चय बैठ गया है, నేను ఆత్మ బాబా బిడ్డను అయినాను. ఉదాహరణ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఒక మనిషిని నువ్వు ఎద్దు ఎద్దు అనగానే ఆయనకు అదే నిశ్చయం అయిపోయింది, నేను ఎద్దు అనని. कहने लगा मैं इस खिड़की से कैसे निकलूं, ये बात है तुम्हारे लिए. తిరిగి మరి కిటికీలో నుంచి బయటికి రా అని చెప్తే నేనెట్లా వచ్చేని, నేను ఎద్దుని కదా. పిల్లలకి ఇది మన కోసమే అన్నమాట. तुम निश्चय करते हो हम बाबा के बच्चे हैं, ऐसे तो नहीं मैं चतुर्भुज हूँ, ये कहने से बन जाएगा. ఇప్పుడు నిశ్చయం అయిపోయింది మనం బాబా బిడ్డలమైనాము. ఇట్లా లేదు నీవు చతుర్భుజ అనగానే చెప్పగానే అయిపోతామా. బనానే వాళ్ళ జరూర్ చాయే, చేసేవాళ్ళు ఇంకొకళ్ళు ఉండనే ఉండాలి. यह है नरसे नारायण बनाने की नॉलेज, जो अच्छी रीति धारण कर औरों को कराएंगे तो ऊंच पद पाएगा. ఇది నరుడు నారాయణుడుగా అయ్యేటటువంటి జ్ఞానము. ఎవరు బాగా ధారణ చేసుకుంటారో చేయిస్తారో వాళ్ళే ఉన్నతమైన పదవి పొందుతారు. स्टूडेंट्स ऐसे कह ना सके कि फुर्सत नहीं है पढ़ने की, फिर तो जाकर घर बैठो. స్టూడెంట్స్ ఎప్పుడు ఇట్లా చెప్పకూడదు, మాకు టైం లేదు చదువుకునే టైము అని. అట్లా ఉంటే ఇంటికి పోయి కూర్చోండి అంటారు. పడాయి బిగర్ వర్షా మిల్ నహీ సక్తే, చదువుకోలేదు అంటే ఇక్కడ ఆస్తి దొరకదు. గాడ్ ఫాదర్లీ స్టూడెంట్స్ ఫిర్ कहते हैं फुर्सत नहीं है. గాడ్ ఫాదర్ స్టూడెంట్స్ కూడా చెప్తారు టైం లేదు అని చెప్తారు. బాప్ కా బన్కర్ ఫిర్ ఫార్కతి దే దేతే హై తో బాప్ కేతే హై వహ మహాన్ మూర్ఖ్. బాబా పిల్లలు అయ్యి మళ్ళీ బాబాకి డైవర్స్ చేస్తారు అంటే వాళ్ళు మహామూర్ఖులైనారు. ఏ గడి ఆది గడి తుమ్కో ఫుర్సత్ నహీ హై, సుబహ్కో సవేరే బయట బాబాకు యాద్ కరో. ఒక గడియ అది గడియ టైం లేదు. బాబా అంటారు అమృత వేళ కూర్చొని బాబా తలంపు చేయండి, కనీసం రోజుకి 1 గంట చేయండి. కోయి ఆపద సిర్పర్ నహీ డాల్తే, బాబా వేరే ఏ కష్టము మన తలపైన పెట్టడం లేదు. సిర్ఫ్ సవేరే ఉట్ బాప్కో యాద్ కరో और సుదర్శన్ చక్ర ఫిరావు. ఉదయం లేచి తండ్రి తలంపు చేయండి, సుదర్శన చక్రాన్ని తిప్పండి. ఔరోంకా నహీతో అప్నా కళ్యాణ్ కరో, ఇతరులకి లేకపోయినా మన కళ్యాణమైనా చేసుకోవాలి. रहम दिल बन जितना औरों का कल्याण करेंगे ఉంచు పద పాయేగా. దయా హృదయలై ఇతరులకి ఎంతెంత కళ్యాణం చేస్తామో అంత ఉన్నత పదవి తీసుకుంటాం. बड़ी ज़बरदस्ती कमाई है उसके पास बनना, जिसके पास बहुत धन है वो तो कहते हैं फुर्सत नहीं है. ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయో వాళ్ళు ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటారు, మాకు టైం లేదు అనని. షావుకారోं को यह गरीब बनना है और गरीबों को షావుకార్ बनना है. షావుకార్లు ఇక్కడ షావుకార్లు అక్కడ పేదవాళ్ళు అవుతారు, ఇక్కడ పేదవాళ్ళు అక్కడ షావుకార్లు అవుతారు. सबसे जास्ती మాతాయే రోతీ హై ఉన్కో హసానే వాలా బనానా హై. ఎక్కువ మాతలు దుఃఖంతో ఏడుస్తూ ఉంటారు, వాళ్ళని ఎప్పుడూ కూడా ఖుషీగా తయారు చేయాలి. నిరంతర యాదకి యాత్రా పర్ రహనా హై, నిరంతరము తలంపు యాత్రలో ఉండాలి. మధుబన్ మే శాంతి హైతో బహుత్ కమాయి కర్ సక్తే హై. మధుబన్లో శాంతిగా ఉంటుంది, అక్కడ ఎక్కువ సంపాదన చేసుకోవచ్చు. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा సత్యఖండ్ के लिए సచ్చి కమాయి करनी है. సత్యఖండానికి పోవాలి అంటే సత్యమైన సంపాదన చేసుకోవాలి. ఆత్మాభిమాని హోకర్ రహనా है, ఆత్మాభిమానిగా ఉండాలి. इस सड़ी हुई शरीर का अभिमान छोड़ देना है. ఈ చెడిపోయిన ఈ వాడిపోయినటువంటి ఈ శరీరం పైన అభిమానం వదిలిపెట్టేయాలి. रहम दिल बन अपना और दूसरों का कल्याण करना है. దయా హృదయాలు అవ్వాలి, మన కళ్యాణము ఇతర ఆత్మల కళ్యాణము చేయాలి. సవేరే ఉట్ బాప్కో యాద్ కర్తే స్వదర్శన్ చక్ర ఫిరానా హై. అమృత వేళ లేచి బాబా తలంపు చేస్తూ స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. वरदान
शुभ भावना से व्यर्थ को समर्थ में परिवर्तन करने वाले होली हंस भव। శుభ భావనతో వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేయగలిగే వారే होली हंस అవుతారు। होली हंस उसे कहा जाता है जो नेगेटिव को छोड़ पॉजिटिव को धारण करे। होली हंस వాళ్ళకే చెప్తారు నెగటివ్ని వదిలి పాజిటివ్ని ధారణ చేసుకోవాలి। देखते हुए सुनते हुए ना देखो ना सुनो। చూస్తూ ఉన్నా వింటూ ఉన్నా వినొద్దు, చూస్తూ ఉన్నా చూడొద్దు। నెగిటివ్ అర్థాత్ వ్యర్థ బాతే వ్యర్థ కర్మ నా సునో నా కరో అవరు నా బోలో। నెగిటివ్ అంటే వ్యర్థ మాటలు వినకూడదు, వినిపించకూడదు, మాట్లాడకూడదు। వ్యర్థకు సమర్థమే పరివర్తన కరదు। వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేసుకోవాలి। उसके लिए हर आत्मा के प्रति शुभ भावना चाहिए। దానికోసం ప్రతి ఆత్మ పైన శుభ భావన ఉండాలి। शुभ भावना से उल्टी बात की भी सुल्टी हो जाएगा। शुभ भावना ఉన్నట్లయితే చెడు మాటలు కూడా సరి అయిపోతాయి। इसलिए कोई कैसे भी आप शुभ भावना दो। ఎవరు ఎట్లున్నా శుభ భావన పెట్టుకోండి। शुभ भावना पत्थर को भी पानी कर देगा। శుభ భావన ఉన్నట్లయితే రాళ్ళు కూడా నీళ్ళలాగా అయిపోతాయి। వ్యర్థ సమర్థమే బదల్ జాయేగా। వ్యర్థము సమర్థంగా మారిపోతుంది। స్లోగన్ अतीन्द्रिय सुख की अनुभूति करनी है तो शांत स्वरूप स्थिति में स्थित रहो। అతీంద్రియ సుఖం అనుభూతి చేయాలి అంటే శాంతి స్వరూప స్థితిలో స్థితం అవ్వండి। అచ్చా, ఓం శాంతి। స్వాగతమిదే బాబా, ఓ శివ బాబా, నీరాకయే వసంతమై తలచి పువ్వులు పులకించే, పువ్వులు పులకించే, నీరాకయే వసంతమై తలచి పువ్వులు పులకించే, పువ్వులు పులకించే, వనాల పూలై యుగాలు వేచే, స్వాగతమిదే బాబా, నా ప్రియ బాబా। కొలుచుటెలా బాబా నీ ప్రేమను, అడిగేను నా మనసే పదే పదే, కొలుచుటెలా బాబా నీ ప్రేమను, అడిగేను నా మనసే పదే పదే, నా తలపే నీ వైపే చేరే, మహావరం నేనే పొందగా, నా తలపే నీ వైపే చేరే, మహావరం నేనే పొందగా, శివ బాబా నిన్ను వీడలేనిక, ఎన్ని యుగాలైనా ఎన్ని యుగాలైనా, శివ బాబా నిన్ను వీడలేనిక, ఎన్ని యుగాలైనా ఎన్ని యుగాలైనా, వనాల పూలై యుగాలు వేచే, స్వాగతమిదే బాబా, నా ప్రియ బాబా।
చికై నీ రూపమే కన్నులలో వెలుగై మెరిసేను నా మదిలో అనుక్షణము నీ స్మృతి మెదలి ఎదనిండా ఆనందము నిండగా అనుక్షణము నీ స్మృతి మెదలి ఎదనిండా ఆనందము నిండగా మదియ సుఖాన సితార స్వరమై మ్రోగెను ఈ వేళ మ్రోగెను ఈ వేళ మదియ సుఖాన సితార స్వరమై మ్రోగెను ఈ వేళ మ్రోగెను ఈ వేళ వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా నా ప్రియ బాబా కలకాలం నీ స్నేహమై కోరుతూ నీ కోసం విరజాజై మారనా కలకాలం నీ స్నేహమై కోరుతూ నీ కోసం విరజాజై మారనా పవిత్రమైన సేవా భావముతో మనిషిగలను వలచెనులే నీ మురళి పవిత్రమైన సేవా భావముతో మనిషిగలను వలచెనులే నీ మురళి సంగమయుగ సమయమే అమూల్యం ఎంతో సుఖమయం ఎంతో శాంతిమయం సంగమయుగ సమయమే అమూల్యం ఎంతో సుఖమయం ఎంతో శాంతిమయం వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా ఓ శివ బాబా వనాల పూలై యుగాలు వేచే స్వాగతమిదే బాబా ఓ శివ బాబా నీరాకయ వసంతమై తలచి పువ్వులు పులకించే పువ్వులు పులకించే